జగిత్యాల నిత్య జనగణమన మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో స్వర్గీయ ఊటూరి గంగారాం సరోజన్న జ్ఞాపకార్థంతో జగిత్యాల పట్టణ టవర్ సర్కిల్ సెంటర్లో ఉచిత మినరల్ కూలర్ వాటర్ ఊటూరు వారి సమన్వయం సహకారంతో చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. ఇప్పటికే 36 అన్న అన్ని లెక్క భరిస్తాం. జరగతుందని ఇంకా తమిళ వాళ్ళకి అందరూ వాళ్ళు జాతీయత పెంపొందింపు చేయబడే విధంగా పుత్తూరు గంగాధర్ గారు ఏదైతున్నారో వారి మిత్ర బృందం కలిసి వీళ్ళ అనునిత్యం ఉదయం 9:30 ఏదైతున్నదో జనగణమన నేషనల్ యాంథమ్ ఏదైతుందో ప్లే చేయటము ఇలా జగిత్యాల వాసులు అందరినీ కూడా ఒక విధంగా జాతీయత దేశభక్తి వైపు మరి ఆలోచింప చేయటం అభినందించదగ్గ విషయం. దాంతో పాటుగా వీళ్ళ గ్రామీణ ప్రాంత ప్రజానికేమో కానీ ఈ మండు ఫేసులు ఏదైతుందో త్రాగునీటి కొరకు ఇబ్బంది పడకుండా సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పని టవర్ సర్కిల్ అసలు జగిత్యాల పట్టణం అంటేనే టవర్ సర్కిల్. టవర్ సర్కిల్ ఏదైతుందో వారి మిత్ర బృందంతో ఏదైతుందో ఊటూరి వాసు సౌమ్య గారి యొక్క సహకారంతో ఈ ప్యూరిఫైడ్ వాటర్ కూలర్ బోత్ ప్యూరిఫైడ్ వాటర్ కూలర్తో పాటుగా ఏర్పాటు చేసి మరి రౌండ్ ది క్లాక్ ఈ త్రాగునీటి సౌకర్యం కల్పింప చేయబడే విధంగా వారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆరోగ్యం చేసినందుకు గంగాధర్ గారిని మరి వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఉదయపూర్గా తెలుసుకున్నాను. వాళ్ళకి ఇటువంటి యొక్క కార్యక్రమం జగిత్యాల పట్టణంలో ఇతరత్ర కూడా, ఎందుకంటే ఓల్డ్ బస్టైల్ కూడలు కూడా మన పెద్ద కూడలు ఎక్కువ గ్రామీణ ప్రాంత ప్రజానికం అంతే ఓల్డ్ బస్ స్టాండే ఉండే ప్రయాణం అవకాశం ఉంది. అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్లే కానీ ఇక్కడ అఫ్కోర్స్ న్యూ బస్ స్టాండ్ వెళ్తే మనకు లోకల్ సౌకర్యం ఎక్కువ. న్యూ బస్ స్టాండ్ ఇతరత్ర బీచ్ ప్రాంతమే కానీ కొద్దిగా ఐడెంటిఫై చేసి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించేది. నేను తగు విధంగా అంటే అందులో కాంట్రిబ్యూట్ కావడానికి వ్యక్తిగతంగా నేను కూడా సిద్ధంగా ఉంటా అని చెప్పని మా గంగాధర్ గారికి నేను చెప్పాను. మరొకసారి గంగాధర్ గారిని అభ్యర్థించుకున్నాను.
పాల్గొన్నట్టుగా మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తమూడి గారు కానీ మాజీ ముఖ్యమంత్రి లీడర్ ఎన్నికన్న గారి కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్ గారి కానీ రాధాకృష్ణ గారు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు. వైద్యులు సునీల్ ఉన్నాడు, శ్రీనాథ్ ఉన్నాడు, మన విద్యా సంస్థల అధినేతలు కేజీఆర్ వారు ఉన్నారు, మనం కైలాసం గారు ఉన్నారు. అందరికీ కూడా నేను ధన్యవాదాలు.